నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అండగా క్యూఆర్ కోడ్ యాప్. వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చేజర్ల నారాయణ రెడ్డి. ప్రముఖ సినీ నటులు మెగాస్టార్ చిరంజీవిపై సినీ నటులు ఎమ్మెల్యే బాలకృష్ణ అసెంబ్లీ సమావేశాల్లో చేసిన వ్యంగ్యపూర్వక వ్యాఖ్యలను వెంటనే తీసుకోవాలి. మొలకల చంద్రమోహన్ 1500 సంవత్సరాల క్రితం నాటి దేవాలయాన్ని సందర్శించడం సంతోషంగా ఉంది. బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. పదిహేను వందల సంవత్సరాల క్రితం నాటి దేవాలయాన్ని సందర్శించడం సంతోషంగా ఉందని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అన్నారు. బాపట్ల పట్టణంలోని శ్రీ సుందరవల్లి రాజ్యలక్ష్మి సమేత క్షీర భావనారాయణ స్వామి ఆలయాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు. జిల్లా ప్రజలందరికీ ఈ సందర్భంగా ఆయన దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. తొలిసారిగా ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఎంతో ఇతిహాసం ఉన్నటువంటి ఊరు అని అన్నారు. స్వామివారి చరిత్ర తెలుసుకోవటం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు రెయిన్ కోట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బాపట్ల తహసీల్దార్ షాలీమా, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు బిఎస్ నారాయణ భట్టు, ఆలయ ధర్మకర్త రమణబాబు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. భావనారాయణ స్వామి ఆలయం దేవుడి దర్శనం చేసుకోవడం జరిగింది. పవిత్రమైన దసరా పండుగలు కూడా జరుగుతున్న సమయంలో బాపట్ల ప్రజలందరూ కూడా దేవుడి యొక్క పూజ చేస్తూ వాళ్ళకి అన్నీ కూడా మంచి జరగాలని కోరుకుంటున్నారు. అపారమైన ఇతిహాసం ఉన్నటువంటి ఆలయం, దాదాపు 1500 సంవత్సర ఇతిహాసం ఉన్నటువంటి ఆలయం గురించి చాలా విస్తృతంగా ఇక్కడ ఉన్నటువంటి గురువు వాళ్ళు మాకు తెలియచేయడం జరిగింది. దాన్ని తెలుసుకోవటం, కళ్ళారా చూడటం చాలా గర్వంగా ఉంది. ఎంతో ఇతిహాసం ఉన్నటువంటి ఊరు మా ఊరిలో ఇతిహాసంతో పాటు అలాగే ప్రకృతిదత్తమైనటువంటి బీచ్లు ఇలాంటివి ఉండడం జిల్లాలో పర్యాటక శాఖ అభివృద్ధికి చాలా స్కోప్ ఉంది అని తెలుసుకోవడం చాలా గర్వకారణంగా ఉంది చూడడం జరిగింది. పవిత్రమైన దసరా పండుగలు కూడా జరుగుతున్న సమయంలో బాపట్ల ప్రజలందరూ కూడా దేవుడి యొక్క పూజ చేస్తూ వాళ్ళకి అన్నీ కూడా మంచి జరగాలని కోరుకుంటున్నారు. అపారమైన ఇతిహాసం ఉన్నటువంటి ఆలయం, దాదాపు 1500 సంవత్సర ఇతిహాసం ఉన్నటువంటి ఆలయం గురించి చాలా విస్తృతంగా ఇక్కడ ఉన్నటువంటి గురువు వాళ్ళు మాకు తెలియచేయడం జరిగింది. దాన్ని తెలుసుకోవటం, కళ్ళారా చూడటం చాలా గర్వంగా ఉంది. ఎంతో ఇతిహాసం ఉన్నటువంటి ఊరు మా ఊరిలో ఇతిహాసంతో పాటు అలాగే ప్రకృతిదత్తమైనటువంటి బీచ్లు ఇలాంటివి ఉండడం జిల్లాలో పర్యాటక శాఖ అభివృద్ధికి చాలా స్కోప్ ఉంది అని తెలుసుకోవడం చాలా గర్వకారణంగా ఉంది. మరొకసారి జిల్లా ప్రజలందరికీ కూడా దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రముఖ సినీ నటులు మెగాస్టార్ చిరంజీవిపై నటులు ఎమ్మెల్యే బాలకృష్ణ అసెంబ్లీ సమావేశాల్లో చేసిన వ్యంగ్యపూర్వక వ్యాఖ్యానాలు వెనక్కు తీసుకోవాలని చిరంజీవి యువత ఉమ్మడి గుంటూరు జిల్లా ఉపాధ్యక్షులు విష్ణు మొలకల చంద్రమోహన్ డిమాండ్ చేశారు. తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. అసెంబ్లీ సాక్షిగా చిరంజీవికి క్షమాపణలు చెప్పాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. చిరంజీవి తన సినీ రాజకీయ జీవితంలో ప్రజల కోసం, సినీ పరిశ్రమ కోసం, తన సాయం కోరి వచ్చిన వారి కోసం నేనున్నానంటూ ఒక హితుడిగా సాయం చేసే మనసున్న మంచి మనిషిపై అక్కస్సుతో అసెంబ్లీ సాక్షిగా వ్యంగ్యోక్తులు విసురుతూ బాలకృష్ణ చూపిన హావభావాలు ఆయన అహంకారపూరిత ధోరణికి పరాకాష్ఠగా ప్రజలందరూ గమనిస్తున్నారనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా లక్షలాది మందికి రక్తం, నేత్రదానాలతో సేవలందిస్తూ కోట్లాది మంది అభిమానుల ఆరాధ్య దైవం చిరంజీవి అని ఆయన అభిమానులు తీవ్ర మనోవేదనకు గురి చేసేలా వ్యాఖ్యలు చేసిన బాలకృష్ణ ఇకనైనా తన వక్రబుద్ధిని మార్చుకోవాలని హితవు పలికారు. ఈ సమావేశంలో తిమ్మన శేషు, పడమటి ధర్మారావు, సంగీత ఏసోబు తదితరులు పాల్గొన్నారు. తెలుగువారి గుండెల్లో అభిమానుల ఆరాధ్య దైవం అన్నయ్య చిరంజీవి గారి మీద మొన్న అసెంబ్లీ సమావేశాల్లో తెలుగు అగ్రనటులు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారు తన సహజమైన అహంకార ధోరణితో వ్యాఖ్యలు చేయటం చిరంజీవి గారికే కాదు, ఆయన
అభిమానించే కోట్లాది మంది అభిమానులు కూడా తీవ్ర మనోవేదనకు గురి చేసింది. ఈ సందర్భంగా మేము బాలకృష్ణ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. బాలకృష్ణ గారు, మీరు అసెంబ్లీ అనేది ఒక ప్రజావేదిక. ఏదైనా సినీ మీ కార్యక్రమాల్లో భాగంగా ఏదైనా ఉంటే పత్రికాముఖంగా మీరు స్పందించవచ్చు, కానీ ఒక బాధ్యతాయుతమైన ఎమ్మెల్యేగా ఉండి మీరు ఇలా చిరంజీవి గారిని కించపరిచే విధంగా మాట్లాడడం కోట్లాది మంది అభిమానులైన మాకే కాదు చూస్తున్నాము. ఏ రోజు చిరంజీవి గారు తనపై ఎలాంటి ఆరోపణలు వచ్చినా సరే పత్రికాముఖంగా ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం అనేది మాకు తెలిసినంతవరకు జరగలేదు. మొదటిసారిగా ఆయన స్పందించారంటే ఆయన ఎంత ఆవేదనకు గురయ్యారో అభిమానమైన మాకు, ఆయన గుండెల్లో అభిమానం పెంచుకున్న మాకు ఎంత బాధ కలిగిందో మీరు ఆలోచించాలి. చిరంజీవి గారు తన చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 2 తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మందికి రక్త దానాల ద్వారా సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి గొప్ప మానవతావాది చిరంజీవి గారు. ఆయన తన శత్రువును సైతం సహాయం చేసే మంచి గుణమైన వ్యక్తి చిరంజీవి గారు. ఆయన తన కోసం తన దగ్గరకు వచ్చి సాయం చేయమన్న వారిని కాదనకుండా వారి కోసం సినీ పరిశ్రమ కోసం గత ప్రభుత్వంలో వెళ్ళి కలవటాన్ని మీరు తప్పుపడుతూ మీ సహజ ధోరణిలో వ్యంగ్యంగా చిరంజీవి గారి మీద మీ హావభావాలు ప్రదర్శించి మీ యొక్క ఆనందాన్ని తెలియజేశారేమో కానీ కోట్లాది మంది అభిమానులకు తీవ్ర మనోవేదనకు గురి చేశారు. మేము బాలకృష్ణ గారు చెప్పేది ఏమిటంటే, మీరు ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే అసెంబ్లీ వేదికగా చిరంజీవికి క్షమాపణ చెప్పి ఎటువంటి తీవ్రమైన వ్యాఖ్యలు ఇక గతంలో కూడా చేయనని చెప్పి మీరు తెలియజేయాలని బాపట్ల చిరంజీవి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీని బలపరుద్దాం, దాని సేవలను ఆపదలో ఉన్న వారికి అందిద్దామని కర్లపాళెం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఇనకొల్లు పోలీసురావు అన్నారు. కర్లపాళెం రెడ్ క్రాస్ కార్యాలయంలో రెడ్ క్రాస్ సభ్యులకు రెడ్ క్రాస్ యూనిఫామ్లను పేరళి ధనుంజయరావు సభ్యులకు ఉచితంగా అందించారు. ఈ సందర్భంగా స్వచ్ఛతా హీలో భాగంగా రెడ్ క్రాస్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పోలీసురావు మాట్లాడుతూ రెడ్ క్రాస్ జీవిత సభ్యత్వం 1100 చెల్లించి సభ్యులుగా చేరవచ్చని, వారికి ఐడి కార్డు పంపిణీ చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సభ్యులు ధనుంజయరావు, కాశీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కర్లపాలెం సబ్ బ్రాంచ్ కి మా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కర్లపాలెం శాఖలో ఉన్న మా మిత్రుడు పేర్లి ధనంజయరావు గారు మరి రెడ్ క్రాస్ యూనిట్ కి ఆఫ్రాలను ఆయన ఉచితంగా అందించారు. సభ్యులు సేవ చేయడానికి వెళ్లే ముందు ఈ ఆఫ్రాలను ధరించుకొని గుర్తింపు కోసం రెడ్ క్రాస్ యూనిట్ తరఫున ఈ మనం ధరించుకొని వెళ్తాం మాకు ఒక గుర్తింపు ఇండియన్ రెడ్ క్రాస్ కి. సభ్యులందరూ కూడా మరి మిత్రుడు ధనంజయరావు గారు సహకారంతో కర్లపాలెం సబ్ బ్రాంచ్ కి మరి ఈ దుస్తులు పంపిణీ చేశారు. వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సందర్భంగా కర్లపాలెం మండలంలో ఉన్న సేవా తత్పరులకి తెలియపరిచింది అనగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో చేరదలుచుకున్న వారు, సేవ చేయదలుచుకున్న వారు 1100 సభ్యత్వం, జీవిత సభ్యత్వం లేక లైఫ్ సభ్యత్వం ఉంటుంది. ఇందులో ప్యాటర్న్ అందులో చేరి సభ్యులుగా చేరి రెడ్ క్రాస్ బలోపేతం చేయడానికి మరియు ఆపదలో ఉన్న వారిని ఆదుకోవటానికి రెడ్ క్రాస్ ఎంతో సహకరిస్తుంది. మరి ఈ శాఖలో మా మిత్రులు మేమందరం కలిసి మరి ఇప్పటివరకు పనిచేస్తున్నాం. దీన్ని బలోపేతం చేయటమే మా ముఖ్య ఉద్దేశం. కాబట్టి మరొకసారి ఈ కర్లపాలెం యూనిట్కి సబ్ బ్రాంచ్కి ఈ ఆఫ్రాలను అందించిన మిత్రుడు ధనంజయరావు గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున తెలియజేసుకుంటూ, పాడిసన్పేట లేఅవుట్ నందు ఉంటున్న ప్రజల సమస్యలు వెంటనే పరిష్కరించాలని సిఐటియు బాపట్ల పట్టణ నాయకులు శరత్ డిమాండ్ చేశారు. పాడిసన్పేట లేఅవుట్లోని ఎన్టీఆర్ పిఎం కాలనీ ప్రజలు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. గత 4 సంవత్సరాల నుంచి సుమారు 1000 కుటుంబాలు నివాసం ఉంటున్న గత వైసీపీ ప్రభుత్వానికి కానీ, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో కానీ, అధికారులకు కానీ, ప్రజాప్రతినిధులకు
ప్రజల సమస్యలు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. లేఅవుట్ నందు స్థలాల్లో ఎప్పటి నుంచో ఇక్కడ నివాసం ఉంటున్న ప్రజలను ఏ వార్డు పరిధిలోకి చేర్చకుండా నివాసాలకు ఇంటి నెంబర్లు ఇవ్వకుండా కనీసం నివసిస్తున్నటువంటి ప్రాంతంలో అంతర్గత రోడ్ల నిర్మాణం, త్రాగునీరు, విద్యుత్, వీధి దీపాలు లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. దీనికి తోడు అకాల వర్షాల కారణంగా రోడ్లపై వర్షపు నీరు వలన విషపూరిత కీటకాలు, పాములు చేరి కాలనీలోని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని అన్నారు. పిల్లలు పాఠశాలలకు వెళ్లటానికి, వృద్ధులు, వికలాంగులు నడవటానికి నరకయాతన అనుభవించాల్సి వస్తోందన్నారు. అనేక పర్యాయాలు అధికారుల కార్యాలయాల చుట్టూ తిరిగి అర్జీలు ఇచ్చి సమస్యలు తెలుపుకున్నప్పటికీ పరిష్కారం కాలేదన్నారు. అదేవిధంగా రేషన్ షాప్ ఏర్పాటు చేయాలని కోరారు. మున్సిపల్ కమిషనర్ వెంటనే స్పందించి లబ్ధిదారులు ఎవరైతే ఇళ్లు పూర్తి చేసుకుని నివాసం ఉంటున్నారో వారి ఇళ్ల నెంబర్స్ ఇచ్చి పన్నులు వేస్తామని, వర్షపు నీరు పోగానే రోడ్లలోని గుంతలు సరిచేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాడిసన్పేట లేఅవుట్లోని ఎన్టీఆర్ పిఎం కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు శ్రీనివాస్, నాని, లోకేష్, సురేష్, కార్తీక్, భాగ్యలక్ష్మి, సల్మా, లలిత కుమారి, కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. పాడిసన్పేట లేఅవుట్ నందు గత 4 సంవత్సరాల నుంచి సుమారు 1000 కుటుంబాల పైన నివాసం ఉంటారు ఇల్లు కట్టుకొని. అక్కడున్న ప్రజలు ఎవరికి కూడా మౌలిక వసతులు లేక, అంతర్గత రోడ్లు కానీ, వీధి దీపాలు కానీ, త్రాగునీరు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. పసిపిల్లలు, వృద్ధులు, వికలాంగులు. ఆ రోడ్లు నడవాలంటే ప్రమాదకరమైన విషపూరితమైన పాములు, అదేవిధంగా క్రిమికీటాల వల్ల అనారోగ్యాలు పాలవుతున్న పరిస్థితి కూడా ఉంది. ఈ సమస్య మీద గతంలో కలెక్టర్ గారి దృష్టికి, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారి దృష్టికి ఈరోజు తీసుకురావడం జరిగింది. సానుకూలంగా ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారు స్పందించారు. మేమైతే ఏదైతే డిమాండ్ చేసామో, ఏదైతే మాకు కావాలి ఇంటికి డోర్ నెంబర్లు కావాలని, అదేవిధంగా త్రాగునీరు సౌకర్యం కావాలని, అక్కడ ఉన్నటువంటి వీధి దీపాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి, అక్కడ ఉన్న రోడ్లకి గుంటలు పోడ్చాలని చెప్పేసి మేము అడిగిన సందర్భంగా మా డిమాండ్లని సానుకూలంగా కమిషనర్ గారు స్పందించారు. ఈరోజు తక్షణమే ఇప్పుడు జేసీబీని పంపిస్తామని చెప్పారు. డోర్ నెంబర్లు కావాల్సిన వాళ్ళు అర్జీ పెట్టుకుంటే సోమవారం రోజు మేము సర్వే చేసి ఆ డోర్ నెంబర్లు ఇస్తామని చెప్పేసి తెలియజేశారు. అదేవిధంగా త్రాగునీరు కూడా సక్రమంగా అందిస్తామని చెప్పేసి కమిషనర్ గారు తెలియజేశారు. ఈ సమస్య మీద కాలనీలో ఉన్న ప్రజలందరూ కూడా కదిలొచ్చారు. ఆ సమస్యల దృష్ట్యా కమిషనర్ గారు స్పందించి మాకు ఈ పనులు చేసి పెడతామన్నారు. ఈ సమస్యలు కనుక తక్షణ పరిష్కారం కాని ఎడల మాకు ఇచ్చిన అవకాశం మీద దాటిన తర్వాత సమస్యల పరిష్కారం కాకపోతే మరొకసారి కమిషనర్ గారి దృష్టికి మీ సమస్యలు తీసుకొచ్చి తీవ్రతరంగా ఈ కార్యాలయాలు కానివ్వండి, లేదంటే ప్రజా కార్యాలయాలు ఏదైతే ఉన్నాయో అవి ముట్టడి చేసి మా సమస్య పరిష్కారం అయ్యేదాకా కృషి చేస్తామని చెప్పేసి కాలనీ వాసుల తరఫున నేను డిమాండ్ చేస్తాను. అసెంబ్లీ సమావేశాల్లో సినీ నటులు బాలకృష్ణ, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని వైఎస్ఆర్ పార్టీ విభాగం అధ్యక్షులు కోకిలగడ్డ చెంచయ్య డిమాండ్ చేశారు. బాపట్ల పట్టణంలోని రథం బజార్లోని వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. జగన్మోహన్ రెడ్డికి క్షమాపణలు చెప్పాలని, లేదంటే ఆందోళన చేపడతామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. యువజన విభాగం ఆదేశాల మేరకు సమావేశాన్ని నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ యువజన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నిన్న హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గారు మాట్లాడిన మాటలు ఏ విధంగా ఉన్నాయంటే, సభ్య సమాజంలో ఒక శాసనసభలో ఏ విధమైన మాటలు మాట్లాడకూడదో అలాంటి మాటలని మా నాయకుడిపై విచక్షణారహితంగా మాట్లాడటం అనేది బాపట్ల యువజన విభాగం తరపు నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. బాలకృష్ణ గారికి మరియు పక్కనున్న శాసనసభ్యులకి, పక్కనున్న మంత్రులకి, పక్కనున్న ఎమ్మెల్సీలకి, ఎమ్మెల్యేలకి తెలియజేయండి ఏమనగా, మా నాయకుడిపై జరుగుతున్న ఈ యొక్క వికృత చేష్టలు తగ్గించుకోవాలా, లేని పక్షంలో మీ యొక్క ఇంటిపై లేకపోతే ఇంటి ముట్టడికి రాష్ట్ర యువజన విభాగం నుంచి ఎలాంటి ఇది లేకోకుండా మేము ముట్టడి చేస్తామని తెలియజేస్తున్నాము. ఈరోజు యువజన విభాగం బాపట్ల జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి పేర్ని కిట్టు గారి ఆదేశాల మేరకు నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి ఇష్యూ మీద ఈరోజు ప్రెస్ మీట్ ఇవ్వడం జరుగుతుంది. నందమూరి బాలకృష్ణ గారు నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మేము యువజన విభాగం తరపు నుంచి ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా మీరు చేసినటువంటి వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారికి సారీ చెప్పనట్లయితే మేము రాబోయే రోజుల్లో
అసెంబ్లీని ముట్టడిస్తాం. అదేవిధంగా యువజన విభాగం ఆధ్వర్యంలో ఈ విషయం మీద ఎంత దూరం వెళ్తాకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాను. బాలకృష్ణ గారు తీరు ప్రభుత్వ దిగజారుడికి నిదర్శనంగా ఉంది. ఈయనే కాకుండా ఈయన నందమూరి తారక రామారావు గారు కొడుకైనందుకు ఈరోజు ఖచ్చితంగా నందమూరి తారక రామారావు గారు తలంచుకొని ఉంటారు. ఎందుకంటే నందమూరి తారక రామారావు గారు తన కన్న బిడ్డలను సైతం మీరు అని సంబోధించే సంస్కారాన్ని కలిగి ఉన్న వ్యక్తి. అట్లాంటి వ్యక్తి కడుపును పుట్టిన ఈయన గౌరవ మాజీ ముఖ్యమంత్రిని శాసనసభలో తోటి ఎమ్మెల్యే అనే గౌరవం కూడా లేకుండా సైకోగాడు అనటం ఎంత కుసంస్కారం అంటే, ఈ విషయానికి శ్రీ నందమూరి తారక రామారావు గారు ఖచ్చితంగా ఇలాంటి కొడుకు కన్నందుకు ఆ క్షణం ఖచ్చితంగా బాధపడి ఉంటాడు. ఈయన ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే, సైకో అన్నాడంటే ఆయన అంటంలో ఏమాత్రం తప్పు లేదు. ఎందుకంటే ఆయన చుట్టూ తిరుగుతున్న సైకిల్తోటే, ఆయన రోజు తిరుగుతుంది సైకిల్తోటే. ఎవరెవరు? లోకేష్ బాబు గారు, చంద్రబాబు గారు అని సైకిల్తో తిరుగుతున్నాడు. దానికి తోడు ఈయన సర్టిఫైడ్ సైకో. 2007లోనే బెల్లంకొండ సురేష్ గారిని కాల్చిన కేసులో తప్పించుకోవడం కోసం గవర్నమెంట్ తరపు నుంచి, గవర్నమెంట్ డాక్టర్ దగ్గర నుంచి సైకో సర్టిఫికేట్ తీసుకున్న సర్టిఫైడ్ సైకో. ఈయన అంటంలో తప్పు లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఈయన అన్న తీరు మాత్రం ఖచ్చితంగా ఖండించదగ్గదే. కర్లపాళెం గ్రామదేవత పెద్దింటమ్మ తల్లి అమ్మవారి కరుణా కటాక్షాలు ప్రతి ఒక్కరిపై ఉండాలని అర్చక స్వామి బృందావనం శ్రీనివాసాచార్యులు పేర్కొన్నారు. కర్లపాళెం గ్రామదేవత పెద్దింటమ్మ తల్లి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా లక్ష్మీదేవి అమ్మవారు భక్తులకు పూజలు నిర్వహించారు. విశేష పూజలు, మహిళలచే సామూహిక లక్ష్మీ సహస్రనామ పూజలు శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసాచార్యులు మాట్లాడుతూ, ఈ సంవత్సర కాలంలో వర్షాలు పట్టడంతో పాటు అధిక దిగుబడులు వచ్చి రైతులకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా అమ్మవారి కరుణ రైతులపై కురవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు పెన్మత్స సత్యనారాయణరాజు, వెంకటేశ్వరరాజు, సుబ్బరాజు, అల్లూరయ్య, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. దసరా మహోత్సవ ప్రారంభంలో ముఖ్యంగా ఇవాళ 5వ రోజు మరి కర్లపురి వాసులందరూ భక్తులందరూ కూడా అష్టలక్ష్మి కరుణాకటాక్ష వీక్షణాలతో చల్లగా ఉండాలి అని, ఆర్థికమైనటువంటి మాన్యం పోయి అందరికీ కూడా ఆర్థిక పరిపుష్టి కలగాలని కోరుకుంటూ, అదేవిధంగా స్త్రీనాం జన్మజన్మని సుహాసిని జన్మ ప్రాప్త్యర్థం స్త్రీమూర్తులందరూ కూడా ఎన్నో కష్టాలకి నష్టాలకి వచ్చి ఇవాళ ఈ కార్యక్రమంలో దిగ్విజయంగా పాల్గొనడం జరిగింది. ఇంతే కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా రేపటి కార్యక్రమాల్లో పాల్గొనాలి అనేటువంటి ఉద్దేశంతో మీ అందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ, మరి కర్లపురికే తలమానికమైనటువంటి ఆ పెద్దింటమ్మ తల్లి యొక్క కరుణా కటాక్ష వీక్షణాల యొక్క చిరుజల్లులు అందరికీ కుమ్మరించి అన్ని చోట్ల సుఖము సంతోషము ఉండాలి అని, మంచి పంటలు పండాలి అని, ఆయురారోగ్యాలు కలగాలని కోరుకుంటూ, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు కూటమి ప్రభుత్వంలో ఎవరైనా ఇబ్బందులకు గురి చేస్తే వైఎస్ఆర్ పార్టీ యాప్లో నమోదు చేయాలని వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చేజర్ల నారాయణ రెడ్డి కోరారు. పార్టీ కార్యాలయంలో క్యూఆర్ కోడ్ గల కరపత్రాలను విడుదల చేశారు. రెడ్ బుక్ కి బదులుగా వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు అండగా క్యూఆర్ కోడ్ యాప్ ను తీసుకురావడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అధికారులు గాని, కూటమి నాయకులు గాని జాగ్రత్తగా పనిచేయాలని హెచ్చరించారు. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. ప్రతి ఒక్కరూ క్యూఆర్ కోడ్ గల యాప్ లో తమ సెల్ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. పట్టణ పార్టీ అధ్యక్షులు ఎజ్రయ్య, మండల పార్టీ అధ్యక్షులు కొండలు, జిల్లా ఉపాధ్యక్షులు కోకి రాఘవరెడ్డి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాల్యాద్రి, వడ్డెముక్కల డేవిడ్, గవిని కృష్ణమూర్తి, రాజా, చల్ల రామయ్య, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం చేసే అంటే వైఎస్ఆర్ పార్టీలోని కార్యకర్తలకి, అభిమానులకి వ్యతిరేకంగా పోలీస్ కేసులు కానీ, లేకపోతే వాళ్ళ మీద వేరే రకంగా రెవెన్యూ ఆఫీసుల్లో కానీ ఏదైతే వాళ్ళ మీద అరాచకాలు జరుగుతున్నాయో యాంటీగా ఒక జరుగుతూ ఉంది. దానికి వ్యతిరేకంగా మన ప్రీతమ నాయకులు, వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక విధానాన్ని తీసుకురావడం జరిగింది. దానికోసం అదే డిజిటల్ బుక్ అనేది ఒక ప్రవేశపెట్టడం జరిగింది. ఈ డిజిటల్ బుక్ ఒక క్యూఆర్ కోడ్ ఒకటి పార్టీ శ్రేణులందరికీ అందుబాటులోకి వస్తుంది. దాంట్లో ఎవరైతే ప్రభుత్వం వలన కానీ
లేకపోతే వేరే కార్యకర్తల అవతల పార్టీ కార్యకర్తల వల్ల కానీ ఏదైనా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకి అన్యాయం అనేది జరిగితే దాన్ని ఇమీడియట్గా క్యూఆర్ కోడ్ అనేది ఏదైతే ఉందో డిజిటల్ బుక్ దాన్ని ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో నీకు జరిగిన దాన్ని ఏదైతే ఒక ఎఫ్ఐఆర్ కాపీ నమోదు చేశారనుకో ఆ ఎఫ్ఐఆర్కు అది సాక్ష్యంగా ఎఫ్ఐఆర్ కాపీని దాంట్లో పెట్టచ్చు. అట్లానే ఎవరైతే ఒక అధికారి ఉన్నారో అది ఏ డిపార్ట్మెంట్ అయినా అవ్వచ్చు, హెరాస్మెంట్ ఏ డిపార్ట్మెంట్ అయినా, ఏ పనులు చేయకపోవడం ఏ ఆఫీసర్ అయినా సరే దాంట్లో ఆ పేరు కూడా ఆ డిజిటల్ బుక్లోకి అంటే ఒక ప్రూఫ్స్తో అనమాట, ప్రూఫ్స్తో ఈ జరిగిన అన్యాయం ఒక ఫోటోగ్రాఫ్స్ ఏదైనా ఫోటోలు తీసుంటే ఫోటోలు తీసేయడం కానీ అట్లానే లేకపోతే ఒక ఎఫ్ఐఆర్ కాపీ అంటే కాకుండా అక్రమంగా జరిగింది, అక్రమంగా ఏదైతే పెట్టారో అన్యాయంగా కార్యకర్తల విషయంలో ఏదైనా జరుగుతుందో దానికోసం మన జగనన్న గారు ఒక మంచి కార్యకర్తలకు రక్షణగా డిజిటల్ బుక్ అనేది తేవడం జరిగింది. బుక్ అనేది ఒక యాప్ పెట్టారు. ప్రతి ఒక్కరు మన కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరైనా సరే ఈ డిజిటల్ బుక్లో యాప్లో డౌన్లోడ్ చేసుకుని ప్రతి ఒక్కరికి మనకి ఏ అన్యాయం జరిగినా మన కార్యకర్తల మీద కానీ మనతో పాటు ఉన్న స్నేహితుల మీద కానీ ఎవరి మీద అయినా సరే అరాచకమైన కేసులు కానీ ఈ రకంగా కొన్ని కేసుల్లో జరుగుతూ ఉంటే ప్రతి ఒక్కటి వాట్సాప్ ద్వారా మనం ఈ డిజిటల్ బుక్ అనేది యాప్ని వెంటనే డౌన్లోడ్ చేసుకుని మనం అది అనేది ఒక యాప్గా తయారు చేసి మన జగనన్న అక్కడికి పంపిస్తూ ఉంటే ప్రతి ఒక్కరికి ఒక అండగా జగనన్న ఉంటారని చెప్పని మనకు భరోసా ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి 14 నెలల్లో ఒక రాష్ట్రాన్ని ప్రజలందరూ కూడా అధికారాన్ని ఇచ్చింది దేని కొరకు? ప్రజలు శ్రేయస్ కొరకు ఇస్తే అధికారాన్ని వాళ్ళు రెడ్ బుక్ అని ఒక పరిపాలన కూడా పెట్టి అధికారుల్ని అదేవిధంగా పార్టీ కార్యకర్తల్ని నాయకులను కూడా చాలా ఇబ్బందులు చేయడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా మనందరూ చూస్తూనే ఉన్నాం. ఈ అందరికీ స్వస్తి చెప్పాలని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ఆలోచన చేశారు. గ్రామ స్థాయి కార్యకర్త కూడా ఏదైనా సమస్య వస్తే మరి నాయకుడి దగ్గర చెప్పుకునే సమస్య ఉన్నటువంటి విధానం కనపడతా ఉంది ఆయనకి. ఆ ఉద్దేశంతో మరి ఈరోజు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ బుక్ అని పెట్టాం మేము ఇక్కడ. ఏదో రెడ్ బుక్ అనేది పెట్టలే, ఇక్కడ డిజిటల్ బుక్ అనేది ఏంటంటే మన రాష్ట్రంలో జరిగే ఏ నియోజకవర్గంలో అయితే జరిగే అధికారుల వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కానీ నాయకులు కానీ మరి దాని వెనక ఎవరైతే ఉన్న రాజకీయ నాయకులు కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఏ నాయకులైనా అవ్వచ్చు, ఆ నాయకులు ప్రలోభాలు పెట్టి ఒక వ్యక్తిని టార్గెట్ చేసి అక్రమ కేసులు కట్టించడం కానీ కట్టించిన వ్యక్తి కానీ ఎవరైతే ఉన్నారో ఒక డిజిటల్ క్యూఆర్ కోడ్ ఇవ్వడం జరిగింది. ఆ క్యూఆర్ కోడ్ ద్వారా మన నియోజకవర్గానికి సంబంధించి డేటా అప్లోడ్ చేయాల్సి వచ్చింది. దాంట్లో ఎవరైతే కంప్లైంట్ ఉన్నారో అతను ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ వచ్చింది. ఏ అధికారి అయితే నేను ఇబ్బంది పెట్టాడో ఆ అధికారి పేరు నమోదు చేయాలి. అదేవిధంగా అధికారితో పాటు ఆ అధికారి అనుకున్న నాయకుడు కూడా ఎవరి వల్ల అయితే ఈ నాయకుడు మన మీద అక్రమ కేసులు కట్టడం జరిగిందో ఆ నాయకులు కూడా మరి వాళ్ళ పేరు నమోదు చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి నాయకులకి ఒక శ్రీరామ రక్షలాగా ఇది ఒకటి పెట్టడం జరిగింది. డిజిటల్ బుక్ ప్రారంభించారు. మా ప్రతి ఒక్కరికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటారని పిలుపునిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో మీరు గమనించుకోండి. మీరు ఇదే విధంగా మీరు ఎవరిని మీ స్థాయిని మీరు మర్చిపోయి ప్రతి ఒక చేసిన ఎంతో మందికి ఎంతో మేలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని చాలా దుర్మార్గం మీరు విమర్శిస్తూ ఉన్నారు. మీరు గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని ఎవరిని కూడా ఏ రోజు గుర్తుపెట్టుకుంటారు, ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకుంటారు. పాడిసన్పేట లేఅవుట్లోని ఎన్టీఆర్ పీఎం కాలనీలో మున్సిపల్ అధికారులు ఎట్టకేలకు పన్నులు వేసేందుకు ఇళ్ల కొలతలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కాలనీ ప్రజలు మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా కాలనీలో మౌలిక వసతులు కూడా కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. బాపట్ల మహర్షి ఆశ్రమ గోశాలలో దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు, లలిత త్రిపుర సుందరి అష్టోత్తర శతనామం, కుంకుమార్చన, సౌందర్య లహరి, సామూహిక పారాయణం, మాతృపూజ, బాలపూజ, అనంతరం దుర్గా గణపతి హోమం, మాతృవందనం కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సౌందర్య లహరి పారాయణం గ్రూప్ నిర్వాహకులు ఎం పద్మ బృందం, సంపత్ గణపతి పరివార సభ్యులు, కన్వీనర్ బాబు నాగేంద్ర, వంశీ శర్మ, కౌండిన్య శర్మ, మలిశెట్టి బ్రహ్మరాంబ, బూర్ల భాగ్యలక్ష్మి, వెలగా ప్రసన్నదేవి, యామిని, లలితశ్రీ లక్ష్మి, లక్ష్మీ ప్రభావతి, కొమ్మినేని ఉషా, చంద్రారెడ్డి, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అట్టడుగు వర్గాల వారికి మహిళలకు విద్య సామాజిక హక్కులు కల్పించడం కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటమే లక్ష్యంగా మహాత్మా జ్యోతి బాపులే సత్యశోధ సమాజ్ను స్థాపించారని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి మేకల ప్రసాద్ అన్నారు. బాపట్ల పట్టణంలోని అంబేద్కర్ భవన్లో 153వ ఆవిర్భావ సభ నిర్వహించారు. బాపట్ల డివిజన్ కార్యదర్శి మువ్వల పల్లవి, ఏఐకేఎంఎస్ నాయకులు లాజర్ సంతోషి, డొప్పలపూడి మరియమ్మ, బాధితులు తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాలలో శ్రమజీవులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు, ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు, అవమానాలు పడుతున్నారు. దీనికి గల ప్రధాన కారణం ఏంటంటే శ్రమజీవులు అప్పుల్లో కూరుకుపోయారు. ఆ కూరుకుపోయే పరిస్థితి పాలక వర్గాలు చేసినాయి. పాలక వర్గాలు అనుసరిస్తున్నటువంటి విధానాలే శ్రమజీవుల్ని, ప్రధానంగా చిన్న వ్యాపారుల్ని, వీధి వ్యాపారుల్ని, కూలీనాలి చేసుకునే ప్రజల్ని మొత్తంగా అందరినీ అప్పుల ఊబిలోకి దించి వేధిస్తున్న పరిస్థితి ఉంది ప్రభుత్వాలు. ఇవాళ వివిధ కార్పొరేట్ ఫైనాన్స్ సంస్థలు ప్రజలకు అప్పులు ఇచ్చి వివిధ సంస్థల పేరుతో అప్పులు ఇచ్చి ఇవాళ వాళ్ళు అప్పులు కట్టలేకపోతున్నారని, మాకు పనులు లేవని చెప్పేసి చెప్తున్నప్పటికీ అప్పులు కట్టలేకపోతున్నారని వాళ్ళ ఇళ్లకు తాళాలేస్తాం, షాపులకు తాళాలేస్తాం, లేకపోతే మీ మీద కేసులు పెడతాం, మా లాయర్ల టీం వచ్చింది, లేకపోతే ఆ టీం వచ్చి ఈ టీం వచ్చేసి మిమ్మల్ని జైల్లో పెట్టింది, మీరు శాశ్వతంగా బయటికి రారు, మీరు వేధించబడతారు, అవమానించబడతారు అని చెప్పేసి మైక్రో ఫైనాన్స్ సంస్థలకు సంబంధించినటువంటి ప్రైవేట్ కార్పొరేట్ ఫైనాన్స్ సంస్థలకు సంబంధించినటువంటి ఏజెంట్లు వాళ్ళ యాజమాన్యం వచ్చేసి ప్రజలని, శ్రమజీవులని, ప్రధానంగా చిన్న వ్యాపారుల్ని, కూలీలని వేధిస్తున్న పరిస్థితి. దీని మీద వెంటనే శాసనసభ సమావేశమై ఈ సమస్యని పరిష్కరించే వైపుగా, ఈ అప్పులను రద్దు చేసే వైపుగా, ప్రైవేట్ కార్పొరేట్ సంస్థల యొక్క వేధింపుల నుండి ప్రజలను కాపాడే వైపుగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు సత్యశోధక్ సమాజ్ స్థాపన సభ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద దసరా పండుగను పురస్కరించుకుని 25 లక్షల ఉచిత గ్యాస్ కనెక్షన్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంజూరు చేశారని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు షేక్ కరీముల్లా అన్నారు. కర్లపాళెం హనుమాన్ సాయి గ్యాస్ ఏజెన్సీ వద్ద సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కరీముల్లా మాట్లాడుతూ పేద మహిళలు సైతం ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో దేశంలో 3వసారి ఉచిత గ్యాస్ కనెక్షన్ల పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. బాపట్ల జిల్లాలోనే అధిక సంఖ్యలో ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇచ్చిన హనుమాన్ సాయి ఏజెన్సీ వారు మరలా కనెక్షన్లు ఇవ్వటానికి ముందుకు రావటం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బాపట్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ అడపాల రామరాజు, చందోలు లింగోద్భవ శివాలయం ట్రస్ట్ చైర్మన్ పరిమి రామకృష్ణ, సాయి, చింతాయపాళెం కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ మద్దిబోయిన బుల్లయ్య తదితరులు పాల్గొన్నారు. దసరా నవరాత్రుల సందర్భంగా ఉచిత గ్యాస్ కనెక్షన్లు ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద 25 లక్షల గ్యాస్ కనెక్షన్లు 3వసారి దేశంలో ఉన్న మహిళా మహిళలకు అందరికీ ఫ్రీగా ఇవ్వాలని చెప్పి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. దానిలో భాగంగా మన బాపట్ల నియోజకవర్గంలో ఉన్న మహిళలందరూ అర్హత కలిగిన వాళ్ళు ఆయా గ్యాస్ ఏజెన్సీ పరిధిలో ఉన్న వాళ్ళకి వెళ్ళిపోయి ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంటు, 2 ఫోటోలు, వారి రేషన్ కార్డు ఇవి ఇచ్చి ఉచిత గ్యాస్ కనెక్షన్. దాని సందర్భంగా ఇచ్చేది ఏంటంటే గ్యాస్ స్టవ్, సిలిండరు, సురక్ష ట్యూబు, రెగ్యులేటరు, బాండు, పాస్బుక్ ఇవన్నీ ఉచితంగా ఇంటికి తీసుకొచ్చి దింపుతారు అన్నమాట ఈ పథకం ద్వారా. అందుకని చెప్పి మహిళలందరూ కూడా ఈ పథకాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. దీనికి తోడు మా కర్లపల్లి మండలంలో ఉన్న హనుమాన్ సాయి గ్యాస్ ఏజెన్సీ ఇప్పటి వరకు మన బాపట్ల జిల్లాలోనే ఈ ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడంలో మొదటి స్థానంలో ఉంది. ఇంకా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కర్లపల్లి మండలంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ పథకాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. జిఎస్టీ సంస్కరణ తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇంతకుముందు 4 స్లాబ్లు ఉండేవి, దాన్ని 2 చేశారు. పేద మధ్యతరగతి వాళ్ళ దృష్టిలో పెట్టుకొని 2 స్లాబ్లు పెట్టారు. 28 నుంచి 18% ఒకటి, 18 నుంచి 5% ఒకటి. ఇది దీనివల్ల పేద మధ్యతరగతి వాళ్ళ ప్రజలు చాలా సంతృప్తి చెందుతున్నారు. దీనికి ధన్యవాదాలు తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మంత్రి గారు నరేంద్ర మోడీ గారు పేదల కొరకు ఉచిత గ్యాస్ ప్రవేశపెట్టడం మాకు చాలా అదృష్టం. కాబట్టి నరేంద్ర మోడీ గారు బంగారు భవిష్యత్తుగా పేదలందరూ గొప్ప స్థాయికి ఎదగాలని చెప్పి ఉద్దేశంతో దేశాన్ని గొప్ప స్థాయికి తీసుకెళ్ళిపోతున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి
పేద ప్రజలందరూ కూడా మన హనుమాన్ సాయి గారి తరఫున ఫ్రీ గ్యాస్ పొంది ఆశ వ్యక్తం చేస్తాం. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు జనసేన పార్టీ తరపున 5 లక్షల చొప్పున మృతుల కుటుంబాల బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరిగిందని జనసేన పార్టీ బాపట్ల నియోజకవర్గ సమన్వయకర్త నామన వెంకట శివనారాయణ అన్నారు. జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. జనసేన పార్టీ అధ్యక్షుడు ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాలలో ఒకటైన ప్రమాద బీమా ప్రమాదవశాత్తు అకాల మరణం చెందిన కర్లపాళ్లెం మండలం కర్లపాళ్లెం గ్రామానికి చెందిన బాలిగ హరీష్ యాజలి గ్రామానికి చెందిన మరక రాజు కుటుంబాలకు ప్రమాద బీమా పథకం కింద ఈ నెల 24వ తేదీ వారి అకౌంట్లో 5 లక్షల చొప్పున ఇద్దరికి 10 లక్షలు జమ చేయడం జరిగిందని శివనారాయణ తెలిపారు. కుటుంబ సభ్యులు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. దీనికి సహకరించినటువంటి బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త నామన వెంకట శివనారాయణకి క్రియా వాలంటీర్లు యాజలి కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ చైర్మన్ ఇక్కుర్తి చక్రపాణికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పిట్లవారిపాళ్లెం మండల అధ్యక్షుడు హుస్సేన్ బేగ్, ఉమ్మడి గుంటూరు జిల్లా లీగల్ సెల్ సభ్యురాలు, బాపట్ల ఏరియా హాస్పిటల్ డెవలప్మెంట్ సభ్యురాలు జిడుగు విజయమాధురి, జమ్మలపాలెం 3-మ్యాన్ కమిటీ సభ్యులు నంగనం సుబ్బరాజు, సత్యనారాయణ మాస్టర్, గంట నాగమల్లేశ్వరరావు, సాయి మురళి, వేల్పూరి నాగరాజు, ఈమడబత్తుని సుధాకర్, బెజ్జం బాబు, సుజిత్, కామిశెట్టి సాయి, చెల్లపల్లి ఏసోబు, షేక్ రఫీ, జహీర్, నామన శ్యామ్ కుమార్, కాటూరి రత్నకుమారి, గండూరి మోహన్, వీర మహిళలు, ఊసా మాధవి, జన సైనికులు తదితరులు పాల్గొన్నారు. మా జన సైనికులైనటువంటి మార్గరాజు, బాలిగారీష్ ఇద్దరు కూడా ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో చనిపోవడం జరిగింది. వీరు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నందువల్ల పార్టీ వారికి అండగా ఉండాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు స్వయంగా వారి కుటుంబాన్ని ఆదుకునే విధంగా చేసినటువంటి పార్టీలో మెంబర్షిప్లో భాగంగా, ఇన్సూరెన్స్లో భాగంగా వారికి 15 రోజుల క్రితము క్లెయిమ్ లెటరు ఇష్యూ చేయడం జరిగింది. క్లెయిమ్ లెటర్తో పాటు పవన్ కళ్యాణ్ గారు ఆ కుటుంబాన్ని అండగా ఉంటానని చెప్తూ వారు పార్టీని సంఘీభావాన్ని తెలిపే విధంగా వారికి లెటర్ ఇవ్వడం జరిగింది. ఏదైతే సదుద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు పెట్టారో బాపట్ల నియోజకవర్గంలో 2 కుటుంబాలను జనసేన పార్టీ అండగా నిలబడతాము. వారికి పార్టీ నుంచి 5 లక్షల రూపాయల చెక్కుని అందించడము, 24వ తారీఖున ఆ అమౌంట్ కూడా ఆన్లైన్ ద్వారా ఇన్సూరెన్స్ కంపెనీ నుండి వాళ్ళకి డిపాజిట్ అవ్వడం కూడా జరిగింది. ఈ సందర్భంగా వాళ్ళు పార్టీకి మేము కృతజ్ఞతలు చెప్పాలి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియపరచాలని చెప్పి కోరిక మేరకు ఈరోజు పార్టీ ఆఫీసులో ఈ ప్రెస్ మీట్ పెట్టి ఈ ప్రెస్ మీట్ ద్వారా వారి యొక్క మనోభావాలు, వారి యొక్క బాధను, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి సహాయానికి కృతజ్ఞతలు తెలియపరుస్తూ వాళ్ళు తెలియపరచడం జరిగింది. ఈ సందర్భంగా బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ నుండి మరొక మారు పవన్ కళ్యాణ్ గారికి ఈ 2 కుటుంబాల తరపున కూడా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అండగా క్యూఆర్ కోడ్ యాప్. వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చేజర్ల నారాయణ రెడ్డి. ప్రముఖ సినీ నటులు మెగాస్టార్ చిరంజీవిపై సినీ నటులు ఎమ్మెల్యే బాలకృష్ణ అసెంబ్లీ సమావేశాల్లో చేసిన వ్యంగ్యపూర్వక వ్యాఖ్యలను వెంటనే తీసుకోవాలి. మొలకల చంద్రమోహన్. 1500 సంవత్సరాల క్రితం నాటి దేవాలయాన్ని సందర్శించడం సంతోషంగా ఉంది. బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ బిగ్ సిటీ న్యూస్.